స్తోత్రం స్తోత్రం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనతో మనం ఈ యొక్క రాత్రికల్ బైబిల్ స్టడీని మనం ఆరంభించుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడ, మహాపరిశుద్ధుడ, జీవముల తండ్రి, మరోసారి ఈ రాత్రికాల సమయంలో నీ ప్రజల మేము నీ పాసన్నిధికి వచ్చుంటుండగా ప్రభు, మాలో ఒక్కొక్కరిని కూడా ప్రభు నీ ఆత్మతో నింపండి. పరిశుద్ధాత్మ దేవ, అల్పినను మరుగుపరచండి, నీ వాక్యాన్ని ప్రత్యక్షపరచండి ప్రభా. నీ వాక్యమైనటువంటి నీ సత్యాన్ని ప్రభా మేము గ్రహించినట్లుగా కృప చూపించండి. మా మంచి బోధకుడా, నీవే మాకు బోధకుడు వేయండి అయ్యా, మాకు బోధించమని ఈ సమయాన్ని అసలు సమర్పిస్తూ యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక. ప్రియమైన బిడ్డలారా, మరి గత దినం అంతట్లో కూడా ప్రియమైన బిడ్డలారా, ప్రభు కాచి కాపాడి మరి యొక్క దినంలో మనం అందరం కూడా ఇటు కలుసుకోవడానికి ప్రభు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి నేను ఎంతగానో దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే సంఘము ప్రియమైన బిడ్డలారా రాను రాను లోకంలో కలిసిపోవటం జరుగుతుంది. లోకము సంఘంలోకి వస్తుంది. అందుకనే లోకం నుంచి ప్రత్యేకమైనటువంటి యొక్క మరి సంఘంలో ఉన్నటువంటి మనము కూడా లోకం మనలోనికి రాకుండా, మనము లోకంలోకి వెళ్లకుండా ప్రియులారా దైవ వాక్యం ఏదైతే గోచరిస్తుందో, ఏదైతే మనకు ఉపదేశిస్తుందో ఆ వాక్యం యందు మనము కట్టుకోవలసిన వారం ఉన్నాం. అలాగే ప్రియులారా మనము మన యొక్క సంఘాలలో లేదా మన కుటుంబాల్లో కూడా ఇలాంటి యొక్క పరిస్థితులు, వాక్యానికి విరుద్ధమైన కార్యాలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనకి ఎంతైనా ఉన్నది. కాబట్టి మనం గత దినాల్లో చూసాం ప్రియమైన పిల్లారా, ఒక మనిషికి ఆయుష్ ఇచ్చేవాడు ప్రియమైన దేవుడు. అలాగే ఆయన అందరూ అంటే ఆయన ఈ భూమిలో పుట్టించిన ప్రతి మానవుడు కూడా జీవించాలని, దీర్ఘాయుషుతో ఉండాలని, దాని కొరకు ఆయన ఆకులు కట్ల గైకొనాలని ప్రియమైన మనం చూసాం. అలాగే ఒక మనిషిని చంపడం కానీ, తను తాను ఆత్మహత్య చేసుకోవడం కానీ ప్రియమైన మనిషికి ఎలాంటి అధికారం లేదు. ఎందుకంటే మరణింపచేసే శక్తి, అలాగే మరణించిన జీవింపచేసే శక్తి, అలాగే జీవాన్ని అనగా ఆయుష్ను పొడిగించేటువంటి యొక్క అధికారము కూడా దేవుని చేతిలో ఉన్నట్టుగా మనం చూసాం. కాబట్టి ఈ యొక్క లోకంలో జన్మించిన ప్రతి మానవుడు కూడా ప్రియమైన బిడ్డలారా, దేవుడు ఎంతకాలం అయితే ఈ యొక్క భూలోకంలో ఉంచుతాడో అంతవరకు కూడా ప్రియమైన ఉండి దేవుని చిత్తాన్ని గ్రహించి తన జీవితంలో దేవుని చిత్తాన్ని చేసి తన యొక్క జీవితాన్ని ముగించవలసిన బాధ్యత ఉంది ప్రియమైన పిల్లారా. ఎందుకంటే మానవుని దేవుడు ఒక ఉద్దేశము చేత ఏం చేశాడు, ఆయన సృజించినట్టుగా మనం గత దినాల్లో మనం చూసాం ప్రియమైన పిల్లారా. కాబట్టి ఇవన్నిటిని మనం చూసినప్పుడు ప్రియమారా దేవుని యొక్క వాక్యము మనకు అర్థమైంది ఏంటంటే ఇది ఏ మాత్రం కూడా దేవుని వాక్యానుసారమేది కాదు అనే విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. అలాగే మధ్య ఒక ప్రశ్న కూడా వచ్చింది. ఈ దినాలు అనేక మంది మరి బ్రెయిన్ డెడ్ అంటే చాలా మంది ప్రియమారు ఏమవుతున్నారంటే మరి ఇక బ్రతకలేరు. కేవలం వారిలో ప్రేమ ప్రాణం ఉంటుంది తప్ప బ్రెయిన్ డెడ్ అయిపోతుంది, లేదా కోమాలోకి వెళ్ళిపోతారు. అలాంటి వారి బంధుమిత్రుల యొక్క మరి పర్మిషన్తో వారి అవయవాలను ఏం చేస్తారంటే ప్రియమారా ఇతరులకు దానం చేస్తూ ఉంటారు. దీన్ని బట్టి ఒక ఇది కరెక్టేనా మరి అని వచ్చింది. కానీ ఇది లోకరీతిగా సరైనదే. కానీ ఇక్కడ ఇంకో విషయం గమనించాలి. దేవుని బిడ్డలుగా మరి ఈ దినాల్లో మరి యేసు ప్రభు చూసినప్పుడు యేసు క్రీస్తు ప్రియమైన బిడ్డలారా మరి స్వయముగా తన రక్తాన్ని, తన ప్రాణాన్ని మరి లోకం కొరకు ఇచ్చాడు. అలాగే ఒక వ్యక్తి స్వయ ఇచ్చ చేత ఒక మనిషి ప్రాణాలు కాపాడుకోవడానికి ఏమి చేసినా కూడా అది దేవుని దృష్టిలో ఏమాత్రం తప్పు కాదు. ఎందుకంటే దేవుడు తన సహోదరునికి ప్రాణం పెట్టమని కూడా దేవుని వాక్యం చెప్తుంది. అయితే నా యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రియులారా, ఆ మనిషి సొంత ఇచ్చ చేత మరి ఆ పని చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది, అంతే తప్ప ఈ విషయం మనకు ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే లోకంలో రకరకాలుగా వాళ్ళు జరిగిస్తున్నారు. ఒక వ్యక్తికి మేలు చేసేది, ఒక వ్యక్తిని ప్రాణం కాపాడేది, అలాగే దాని కొరకు ఒక మనిషి ప్రియులారా ప్రాణాలు ఇచ్చినా అవయవాలు ఇచ్చినా తప్పు ఏమాత్రం కాదు. కానీ అది తమ సొంత ఇచ్చతో ఇస్తే ఇంకా శ్రేష్టమైనదని నా యొక్క భావన తప్ప మరొకటి కాదు. కాబట్టి ఈ విషయం మనము దాన్ని ఆ రీతిగా మనం గ్రహించవచ్చును. అయితే కారుణ్య మరణం అనేటువంటిది ఏంటంటే ప్రియమైన బిడ్డలారా, స్వయముగా తనకున్నటువంటి బాధను
అర్థమవుతుందా? తానుకున్నటువంటి బాధను భరించలేకయో లేకుంటే ఇక మరి తను తాను మరణాన్ని కోరుకోవడం జరుగుతుంది. ఒకటి. రెండోది ఏంటంటే ప్రియమైన పిల్లారా, రెండో విషయం ఏంటంటే ప్రియమారా, ఈ వ్యక్తి ఈ లోకంలో ఉండడానికి పనికిరాడు. చాలా ఇప్పుడు ఇష్టం వస్తుంది. ఏం కాదు, ఉండే రెడీయా? ఇక్కడ బాగా గ్రహించాలి ప్రియమైన పిల్లారా. ఈ కారుణ్య మరణం అనేటువంటిది ఏంటిదంటే ఇక రెండు విధాలుగా ఉన్నది. ఒకటేమో తనకున్న బాధ, శరీరంలో ఉన్న బాధను తట్టుకోలేకనో ఏం చేస్తున్నారు, తను చంపమని కోరుకునేది ఒకటి. రెండోది ఏంటిదంటే ప్రియమైన బిల్లారా, ఒకవేళ వృద్ధుడైనప్పుడు ఇతని వల్ల మా కుటుంబానికి పనికిరాదు అని తలంచినప్పుడు చట్టాన్ని ఆధారం చేసుకుని ఏం చేస్తున్నారంటే ఆ వ్యక్తిని చంపేస్తున్నారు. అర్థమవుతుందండి? ఇంజక్షన్ ద్వారా రకరకాలుగా. ఇది ఆల్రెడీ మన దేశం లేదు కానీ ఫారెన్ కంట్రీస్లో జరుగుతుంది. అది ఇక్కడ ఇంకో విషయం కూడా రాబోతుంది. దీన్ని ఏతూ చేసుకొని రాబోయే కాలంలో, ఎందుకంటే ఆల్రెడీ వన్ వరల్డ్ గవర్నమెంట్లో లేకుంటే ఇంకొక ప్రియమారా ఆ రాబోతున్న గవర్నమెంట్లో ఈ సీక్రెట్ సొసైటీ అనేటువంటిది ఒకటి ఉంది. వారి లెక్క ప్రకారము జనాభాని తగ్గించడమే, ప్రస్తుత పరిస్థితి జనాభా తగ్గించడమే. దానికి ఆరంభమే ఈ యొక్క మెర్సీ కిల్లింగ్. రాబోతున్న వన్ వరల్డ్ గవర్నమెంట్ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు రాబోతున్నారంటే ప్రియమారా, ఎవరైతే పనికిరారో, ఎవరైతే కూర్చొని తింటున్నారో, ఎవరైతే చేతకాకుండా ఉన్నారో వీళ్ళందరినీ ఏం చేయబోతున్నారు, చంపడానికి ప్రియమారా వారు ఆల్రెడీ చట్టబద్ధం కలిగి, అంటే ఆల్రెడీ వాళ్ళ యొక్క రూల్స్ పద్ధతిని వాళ్ళు చేసుకుని ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వచ్చే చట్టాలన్నీ కూడా రాబోయే కాలానికి ఇది ఒక సూచనగా ఉంది. అర్థమైందండి? రాబోయే కాలానికి ఇది ఒక సూచనగా ఉంది ప్రియమైన బిల్లారా. ఆ చట్టాన్ని ఆధారం ఏం చేస్తారు, ఎవరైతే ఈ భూలోకలు కూర్చొని పని బాట లాభం లేకుండా ఎవరు ఉంటున్నారో వాళ్ళందరూ ఏం చేయాలి, చంపేయాలి. అలా లెక్కేసుకున్నప్పుడు ప్రియమారా ఆ టైం వచ్చినప్పుడు, ఎందుకంటే కరువు పోవాలంటే ఏం చేయాలి, వీళ్ళందరినీ తీసేయాలి భూమిలో నుంచి. అర్థమవుతుందండి? అప్పుడు వృద్ధులను, వికలాంగులను, ఇక మిగతా ఎవరైతే ఉట్టుకున్నారో వాళ్ళందరూ ఏం చేస్తారు, ఈ చట్టం ఆధారం చేసుకొని చంపేటువంటి యొక్క అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా వాక్యం విరుద్ధమైనది. కాబట్టి ఇవన్నీ కూడా ఇలా జరుగుతుంది. అందుకనే దేవుని వాక్యానికి విరుద్ధమైనది. మనం గత కాలంలో చూసాం, నిజమైన విశ్వాసికి దేవుని యొక్క ఏముంది, కాపుదల ఉన్నది. దేవుని చిత్తం లేకుండా ఒక వ్యక్తికి ఎలాంటి రోగం కానీ ఎలాంటి పరిస్థితి కానీ రాదు. అది ఒక నిజమైన విశ్వాస యొక్క లక్షణం. అది మన యొక్క విశ్వాసం. అలాగనే మన విశ్వాసం ఏంటంటే ఒక వ్యాధి, ఒక సమస్య, రోగం వచ్చినప్పుడు దాన్ని భరించే శక్తి కూడా మనకి ఇస్తాడు దేవుడు. అది గత దినాలు మనం ఆల్రెడీ నేర్చుకున్నాం ప్రియములారా. దాన్ని జయించే శక్తి కూడా ప్రభు ఏం చేస్తాడు, మనకి ఇస్తాడు. ఆయన కృప ఇస్తాడు. ఎందుకంటే మన దేవుడు వాగ్దానం చేసేది ఏంటంటే మరణం వరకు నడిపిస్తానని వాగ్దానం చేశాడు. ఆ తర్వాత మహిమలో చేరుస్తానని వాగ్దానం చేశాడు. కాబట్టి ఏ వ్యక్తి కూడా, నిజమైన విశ్వాసి ఎవరు కూడా తను చంపుకోవడమే కానీ సావాలని కోరుకోవడమే కానీ జరగదు. బహుశా కొన్ని పరిస్థితులు మనం దైవ సేవకులు ఏం చేస్తారు, కొన్నిసార్లు శ్రమలు వచ్చినప్పుడు వారు తమ చంపుకోవడానికి ప్రయత్నం చేయరు కానీ దేవా నీవేం చేయి, నన్ను తీసేసుకోమని ప్రార్థన చేసిన దాఖలు ఉన్నాయి. అదే నన్ను చంపే ప్రభు అని, అంటే ప్రభా ఈ బాధని భరించలేను ప్రభు, నన్ను తీసేసుకోమని మన ఏరియాని చూస్తాం ప్రియమైన బిల్లారా. కాబట్టి ఇలా వస్తుందే కానీ దేవుడు ఏం చేయరు, వాడు ఎప్పుడు కూడా మరి తాను చంపుకోవాలని ప్రయత్నం చేయరు. అలా చంపుకున్న వారు, చంపుకుని ప్రయత్నం చేసిన వారు, చంపమని కోరిన వారు ఎవరంటే దేవుని నుంచి దూరమైన ప్రజలు. దాని ఉదాహరణగా సౌలును చూసుకున్నాం, యూదా చూసాం ప్రియులారా. ఇంకా ఒకరిద్దరు పరిశుద్ధ గ్రంథంలో ప్రియులు మనకు కనబడతాది, చంపుతాము యూరోపం అనుకుంటాను ప్రియులారా.
సరిగా చూడండి ఒకసారి 1వ రాజుల గ్రంథం 16-18 చదవండి. 1వ రాజు అనుకుంటా, 1వ రాజులో 16-18. 18వ వచనం. జిమ్రి పట్టణము పట్టబడినని జిమ్రి తెలుసుకొని తాను రాజనగరమందు దొచ్చి తనతో కూడా రాజనగరం తగలబెట్టుకొని చనిపోయాను. తాము చచ్చిపోయిన వారు చంపమని కోరుకునేవారు ఎవరంటే, లేదు తాము చచ్చిపోయిన వారు ఎవరంటే దేవునికి విరోధంగా జీవించిన వారు, దేవునికి కలిగి కూడా దూరం అయిపోయిన. మొట్టమొదటి మనం చూసాం ఎవరు ప్రేమైన బిడ్డలారా, ఎవరైనా సౌలే బాధ భరించలేక చంపమని కోరుకున్నాడే. మొట్టమొదటి తను తాను పొడుచుకున్నాడు. ఆయన మరణం రాకపోతే ఏం చేస్తాడండి, అక్కడ ఒక సైనికుని తను చంపమని కోరాడు. అలాగే ఇక్కడ ఈ రాజు కూడా ఓడిపోయాడని తెలిసి ఏం చేశాడండి, తను వెళ్ళి పట్టణంలో ఏం చేశాడు, ఆ యొక్క రాజనగరంలోకి వెళ్ళి తనతో తగలబెట్టుకొని చచ్చిపోయాడు. అలాగే కొత్త నిబంధనలో యూదా ఇస్కరియోతు క్రీస్తును అప్పగించేసి వెళ్ళిపోయి ఏం చేశాడు, తను ఏం చెప్పిందారా ఊరేసుకున్నాడు. తాడు తెగి కింద పడి పేగులు బయటకు వచ్చి మెడ విరిగి చనిపోయినట్టుగా మనం చూస్తాం. కానీ దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ఏం చేయలేదు, మంచంలో ఉన్నప్పటికి కూడా వాళ్ళు మరణమును కోరుకోలేదు. ఎందుకంటే అందులో కూడా దేవుని సూచించినట్టు చూస్తాం. ఉదాహరణకి దావీదు, ఉదాహరణకి ఎలీషా ప్రవక్త, మంచంలో ఉన్నారు వాళ్ళందరూ కూడా. అలాగే మన పాత నిబంధన పరిశుద్ధులందరూ కూడా, అబ్రహాము చక్కగా పడుకొని చక్కగా మరి పడుకొని విశ్రమించడానికి చూస్తాం. కానీ కావాలంటే చూడండి 25వ అధ్యాయం 8వ వచనం, ఆదికాండం చదువు ఒకసారి. ఆదికాండం 25:8. 25:8. అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి ముసలితనమందు ప్రాణం విడిచి మృతి నొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. సరే, చివరి వరకు ముదిమును వచ్చేంత వరకు కూడా ఏమైనాడు, చక్కగా తన జీవితం అంతా కూడా తనకి ఇవ్వకున్న ఆయుష్ అంతా కూడా ఆయన బ్రతికి చనిపోయి చూస్తాం. కానీ ప్రియులారా ఎక్కడ ఎప్పుడు కూడా మరణము కోరుకోలేదు. ఎన్నో వచ్చిన శ్రమలు, అలాగే ఇస్సాకు, యాకోబులు, అలా దావీదు. అందుకే చక్కటి మాట బైబిల్ గ్రంథం రాయబడింది తెలుసా ప్రియులారా, కీర్తన గ్రంథము 116వ అధ్యాయము 15వ వచనం. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ కలిగదంట. ఎందుకో తెలుసా, దేవుడి భక్తుల మరణం అంటే ఆయన దృష్టికి విలువ కలిగినదంట, చాలా విలువైంది. ఎందుకంటే అంటే దేవుడు మనని బ్రతికున్నప్పుడే మనకు విలువనిచ్చే దేవుడు కాదు అదా, మన ప్రాణం ఎంత, అందుకే ఆయన విలువైన రక్తం మనకు చిందించాడు. ఎందుకు విలువ వస్తున్నాడు తెలుసా, వాళ్ళు ఈ లోకములో దేవుని చిత్తాన్ని అనుసరించి జీవించి దేవుని చిత్తాన్ని ఏం చేసి వారు పరిపూర్ణము చేశారు కాబట్టి. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడు, విలువైందిగా తెలుసు ఏం చేస్తున్నాడండి చెప్తున్నాడు ఇక్కడ. అందుకే యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువ కలిగినది. యోబు గ్రంథం చదవండి, యోబు గ్రంథము 5:26 చదువుదాం, ఎందుకు విలువైందో. యోబు గ్రంథము 5వ అధ్యాయము 5:26. వాటి కాలమున ధాన్యపు పనలు ఇల్లు చేరినట్లు పూర్ణ వయసు గలవాడై నీవు సమాధికి చేరెదవు. ఎందుకు విలువ కలిగిందిగా చూస్తున్నాడంటే ప్రేమిడారా, వారు పూర్ణ ఆయుష్, దేవుడు ఈ లోకములో వారికి ఎంత ఆయుష్ ఇచ్చాడో అంత ఆయుష్ అంతా కూడా జీవిస్తున్నారు. అది కూడా ఎలాగో దేవుని చిత్త ప్రకారం జీవించి ఏం చేస్తున్న వాళ్ళు దేవుని దగ్గర చేరుతున్నారు. అంటే అర్థం ఒక రీతి చూసి ఇక్కడ ప్రియమైన బిడ్డలారా, మరి ధాన్యముతో పోలుస్తున్నాడు. దేంతో పోలుస్తున్నాడు, ధాన్యం ఏ రీతికి పరిపక్వమై
అర్థమైందండి? ఎక్కడ చేరుతుంది? యజమాని ఇంటిలోకి చేరుతుంది కదా. ఒక ధాన్యము పంటకు వచ్చిన తర్వాత ఏం చేస్తుంది? మంచిగా పరిపక్వమైన తర్వాత ఏం చేస్తాడు? దాన్ని మంచిగా కోసి తూర్పర పట్టి బాగా దాన్ని నలిపి కదండి, గట్టి గింజలు ప్రియులారా. అంటే ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. ఎందుకు దీంతో పోల్చడం అంటే ప్రియులారా, ఒక ధాన్యము తన ఇంటికి చేరటానికి ఏ రకంగా అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా ఒక యజమానుడు సంతోషపడతాడో, అదే రీతిగా ఈ లోకములో జన్మించిన మానవుడు ఏం చేస్తున్నాడండి? ప్రభువుని సంతోషపరుస్తూ ప్రభువుకి ఇష్టకరమైన జీవితాన్ని జీవిస్తూ, అర్థమవుతుందండి, ప్రభువునే పరిపక్వం అవుతున్నాడు. అంటే తన జీవితంలో ఈ ధాన్యము ఎన్ని రకాలుగా మరి శ్రమ అనుభవించిందో అన్ని రకాలుగా శ్రమ అనుభవిస్తున్నాడు. రెండోది శుభ్రపరచబడుతున్నాడండి. అర్థమైందా? దాని ఏమవుతుంది? మంచి పరిపక్వం కాగానే ఏం చేస్తాడు? దాన్ని కోసి దాన్ని బాగా శుభ్రం చేస్తాడు. ప్రియులారా, చాడతో బాగా జల్లెడతో జల్లిస్తారు, చాడతో శుభ్రం చేస్తారు, అలాగే గాలికి తూర్పరపడతారు. ఇన్ని రకాల కార్యాలన్నీ జరిగాయి. అంటే ఒక విశ్వాస జీవితంలో దేవుని బిడ్డల యొక్క జీవితాల్లో ఇవన్నీ జరుగుతున్నాయి. చివరి వరకు నిలబడుతుంది, గట్టి గింజగా తయారవుతుంది. అదేమవుతుంది? చివరికి ఇంట్లో చేర్చబడుతుంది, యజమాని ఇంట్లో చేర్చబడుతుంది, యజమానికి సంతోషం కలుగుతుంది. అంతేకాని అందుకే ఆ దాని విలువైన ఏ రీతి ధాన్యము యజమానికి విలువైంది, అదే రీతిగా ఆయన భక్తుల యొక్క మరణం కూడా చాలా విలువైనది. ఒకటి, ఆ ధాన్యము కొరకే ఆ పూర్ణముగా పరిపక్వం చెందినటువంటి యొక్క ఆ ధాన్యము యొక్క విలువ ఏ రీతిగా అయితే ఉంటుందో అదే రీతిగా ఈ లోకములో ప్రియులారా ఆయన భక్తులు కూడా పుట్టినది మొదలుకొని ఊహొచ్చిన మొదలుకొని కూడా ప్రియులారా ఏమవుతుందో తెలుసా? దేవుని చిత్తానుసారంగా దేవుని చేతిలో ఉండి, దేవుని కాపుదల్లో ఉండి, దేవుని చేత పరిశుద్ధపరచబడి పవిత్రపరచబడి సంపూర్ణమైనటువంటి ఫలంలాగా ప్రియులారా పరిపక్వం చెందిన ఫలంలాగా ఏమవుతుండో దేవుని ఇంటికి చేరుతున్నాడు. అందుకే అది విలువైనది. అందుకే విశ్వాసం మనం మన జీవితంలో అందులో ఆయన పొలంలో ఉన్న మనము, ఆయన చేతిలో ఉన్న మనము ప్రియులారా ఏం చేయాలి? ఆ పంట ఏ రీతిగా అభివృద్ధి పొందుతుందో, ఆ పంట ఏ రీతిగా అయితే పంట విషయంలో ఏ రీతిగా అయితే యజమానుడు తన క్రియ జరిగిస్తాడో అన్నిటికీ కూడా ఒప్పుకొని ఏం చేస్తుంది ప్రియమైన పిల్లల? చివరికి యజమాని ఇంటూ చేరినట్టుగా మనం కూడా చేరబోతున్నాం. అందుకే ఆయన భక్తులు ఆ రీతిగా ఉదాహరణ చెప్తున్నాడు. కాబట్టి ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. అందుకే ఆయన దృష్టిలో విలువైనది. ఒక ధాన్యపు గింజ ఏ రీతిగా అయితే యజమానికి విలువైన పంట, అదే రీతిగా మనం కూడా ఎవరైతే దేవుని ప్రజలు కూడా దేవుని భక్తులు కూడా విలువైన వారు. ఆ విలువైన వారిని ఏం చేస్తున్నాడు? దేవుని చిత్తం పరిపూర్ణం అయిన తర్వాత, అంటే దేవుని దృష్టిలో పరిపక్వం చెందిన తర్వాత ఏం చేస్తున్నాడు? ఆయన పరలోకానికి తీసుకొని పోతాడు. అందుకని ఈ లోకంలో జీవిస్తున్న మన పట్ల కూడా ఒక ధాన్యపు గింజ ఎలాంటి పరిస్థితి ఉంటుందో అదే రీతిగా ఒక భక్తుని జీవితంలో కూడా జరుగుతూ ఉంటుంది. అర్థమవుతుందండి? అందుకని మన విశ్వాసాన్ని ఏం చేయకూడదు? విడిచిపెట్టకూడదు. మనకు ఈ లోకంలో రకరకాల కష్టాలు, శ్రమలు, బాధలు వస్తుండొచ్చు. అయినప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలి? అంతం వరకు ఆనాటి పరిశుద్ధులు, పాత నిబంధన పరిశుద్ధులు కావచ్చు, కొత్త నిబంధన పరిశుద్ధులు కావచ్చు, అంతం వరకు విశ్వాసం కొనసాగించి మనం కూడా ఏం చేయాలి? దేవుని చేతికి అప్పగించి విశ్వాసంలో కొనసాగించవలసినటువంటి వారమై ఉన్నాం. అందుకే ఇక్కడ భక్తుల మరణము యెహోవా దృష్టిలో చాలా విలువైందని చూస్తున్నాం. ఇంకొక వాక్యం కూడా మనం చూస్తున్నాం. లూకా సువార్త 16:22 కూడా చదవండి. లూకా సువార్త 16:22. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రాము రొమ్మున ఆనుకొనుట కొనిపోబడెను. ఇక్కడ గింజను మనం చూస్తామంటే
ఇక్కడ గింజను మనం చూస్తున్నాం. లోకరీతి చూసి గింజ దరిద్రుడు అయినా కానీ ఈయనని ఇంట్లో చేర్చుట కొరకు ఎవరొచ్చో తెలుసా అండి? దేవదూత వచ్చిందంట. ఎవరొచ్చా? దేవుడు దూత వచ్చి ఈ దరిద్రుని లాజం తీసుకుని, ఎందుకు తెలుసా? తన జీవితంలో ఉన్నటువంటి యొక్క భయంకరమైన బాధ, శ్రమ, కష్టము, వేదన, నొప్పి, అవమానము అన్ని మనం చెప్పలేము. ప్రియమైన పిల్ల, ఆయనకి ఏదైనా ఉందనుకుంటే ఏమీ లేదు. ఎవరుందండి? ఒక ఇల్లు ఉందా? ఒక నివాస స్థలం ఉందా? తనకు భార్య ఉందా? తోడుగా భార్య ఉందా? పిల్లలు ఉన్నారా? మంచి ఆహారం ఉందా? మన శరీరం ఆరోగ్యం ఉందా? ఏది లేదు. ఇలాంటి శ్రమ ఈ ప్రపంచంలో ఇప్పుడు ఎవరికి ఉండదనుకుంటాను. కానీ బాధ ఈ దినాలు ఏ విశ్వాసకి ఉండదనుకుంటాను నేనైతే, ప్రియమైన పిల్లల. కానీ ఈయన చనిపోయినప్పుడు ప్రియమైన పిల్లల, పరలోకం నుంచి ఎవరో దేవుని దూతలు చేసుకుపోయారు. విషయం బాగా అర్థం చేస్తుంది. ఈ ధన్యత ఎవరికి దొరుకుతుంది? కేవలము దేవుని భక్తులకు మాత్రం దొరుకుతుంది. దేవుని భక్తులకు మాత్రం దొరుకుతుంది. మరి ఇంత భయంకర వేదన కూడా ఏం సహించాడు, కానీ నేను ఎప్పుడు మరణాన్ని కోరుకోలేదండి. మరణాన్ని కోరుకోవడం కానీ దూషించడం కానీ చేయలేదైనా. ఎంత గొప్ప ధన్యత చూడండి. కానీ విశ్వాసముతో జీవిస్తున్నాడు. విశ్వాసం జీవిస్తున్నాడు ఆయన. చివరికి ఆయన కొరకు ఎవరో తెలుసా? దేవుని దూతలు వచ్చి కొనిపోయి అబ్రహాము రొమ్ముకి. దేవుడు ఆ భక్తునికి ఎంత విలువ ఇస్తే తన దూతను పంపిస్తాడు చెప్పండి. అది ఇంకా ధర్మశాస్త్ర కాలంలో ఉన్నటువంటి మోషే కాలంలో ఉన్నటువంటి భక్తుడు. యేసు రక్తంతో కొనబడి కుమారులుగా పిలువబడుతున్న మనము ఇంకెంత ధన్యత లభించబోతుందో. మన అంతవరకు మనము విశ్వాసం కొనసాగితే, బైబిల్లో కలిగి నడుచుకుంటే ప్రియమారా మనకి ఎలాంటి ధన్యత దొరుకుతుంది బాగా అర్థం చేసుకోవాలి. మనకి ఎలాంటి ధన్యత దొరకబోతుంది. అందుకని బాగా అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క బైబిల్ కలిగి నడుచుకోవడంతో శ్రేష్టం. ఆయన భక్తులకి ఎంత బాధ వచ్చినా, ఎంత కష్టం వచ్చినా చనిపోవాలని కానీ, ఎవరైనా చంపమని కానీ కోరుకోరు. అదే ఆయనలో లేనటువంటి వారు కోరుకునేది ఇదంతా. భక్తిని కోరుకునేది అంతా. భక్తిని విడిచిన వారు కోరుకునేదే ఈ యొక్క మరణము. అదేంటంటే పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు, ఈ లోకరీతిగా చూసినప్పుడు కూడా ప్రేమారా, ఎవరు మరణాన్ని కోరుకుంటారు? ఎవరు చంపమని కోరుకుంటారు, లేదా సావాలని కోరుకుంటారు, చంపమని కోరుకుంటారు అంటే దేవుని విడిచిన వారు, దేవుని దూరమైన వారు మాత్రమే. నిజమైనటువంటి భక్తులు, నిజమైన దేవుని బిడ్డలు ఎన్నడూ దీన్ని కోరుకోరు. ఎందుకంటే వారికి ఏ పరిస్థితి వచ్చినా కూడా దేవుడు వారికి తోడుగుంటాడు. రెండవది ప్రేమ, దేవుడు కృప వారికి తోడుగుంటుంది. వారు దేవుని మహిమను ఏం చేస్తారు? బైబిల్ ఆనందిస్తూ ఉంటారు. యోబు గారు కూడా అంటున్నాడు, నేను దీనికి ముందు ఏం చేశాను? విన్నాను, చెవులారా విన్నాను, కానీ ఇప్పుడు కనులారా చూస్తున్నాను అన్నాడు. విషయాన్ని పరిస్థితులు బాగా మనము అర్థం చేసుకోవాల్సిన విషయం ప్రియ సహోదరి సహోదరులు. కాబట్టి అందుకే దేవుడి భక్తులకు మరణం చాలా విలువైంది అని మనము చూస్తుంటున్నాం. తర్వాత 14-13 చదువుకుని మనం ప్రార్థన చేసుకుందాం. చివరిగా శ్రీమణి ద్వారా ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం. ఎందుకు భక్తుల మరణము ప్రియమైన బిల్లారా చాలా విలువైంది? 14వ అధ్యాయము. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృత్యునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసం మాని విశ్రాంతి పొందుదురు.
వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. రెండోది ప్రియులారా, వీరేం చేస్తున్నారు? ప్రయాసం మాని అంట ఇక్కడ ప్రభువునందు చనిపోతున్నారు. అంటే రక్షింపబడి ప్రభువులోకి వచ్చి ప్రభువులో జీవించి ప్రభువును కలిగి ఏమవుతున్నారు? వాళ్ళు మరణిస్తున్నారు. అందుకే వారు ఎవరు ధన్యులు అంట. రెండోది, ఈ లోకంలో ప్రయాసం మానేస్తున్నారు. వాళ్ళ ప్రయాణం ఏమవుతుంది? ఈ లోకంలో కష్టము, శ్రమ, బాధ, నింద అన్ని విడిచిపెట్టేసి విశ్రాంతిలోకి వెళ్తున్నారు. అదేనండి, మెయిన్ క్రీస్తును కలిగి వెళ్తున్నారండి. క్రీస్తులో ఉండే వెళ్తున్నారు వీళ్ళందరూ కూడా. అందుకే ఆయన భక్తుల మరణం చాలా ఇష్టం. దేవుడు ఎప్పుడు కూడా ప్రేమిస్తారా తన బిడ్డలు ఇక్కడ ఉండాలని కోరుకోడు, ఆయన దగ్గర రావాలని కోరుకుంటాడు. కానీ ఎందుకు ఈ లోకంలో మనం ఉంటున్నాడంటే ప్రేమిస్తారా, మనము పరిపక్వం చెందడానికి. అర్థమవుతుందండి? మనం ఇక భూలోకం ఏం చేయాలి? పుట్టి పెరిగి పరిపక్వం చెంది ఏం కావాలి? ఆయన దగ్గర చేరాలి. ఉదాహరణకి యేసు ప్రభు తను తాను గోధుమతో పోల్చుకున్నాడు, గోధుమ గింజతో పోల్చుకున్నాడు. విన్నారండి? ఆ గోధుమ గింజ ఏమైంది? ఈ భూమిలో పడినప్పుడు అనేక వేల గోధుమలు వచ్చాయి. అదే రీతిగా ప్రియులారా, మనం కూడా ఆయనలో నుంచి వచ్చిన గోధుమ గింజలమే. కానీ మనం ఏంటో పరిపక్వం చెందాలి. మనం పరిపక్వం చెందిన తర్వాత ఎక్కడికి వెళ్తాం? యేసు ప్రథమ పొలం చేర్చబడ్డాడు. మనం కూడా తర్వాత మనం కూడా ఏం చేస్తాం? ఆయనతో పాటు పరిపక్వత చెందిన వారంగా మనం అక్కడికి వెళ్ళాలి. పరిపూర్ణ చెందిన వారంగా మనం అక్కడికి చేర్చబడాలి. అందుకే మనం క్రీస్తులో ఉండాలి, క్రీస్తు ద్వారా నడవాలి. బహుశా మన జీవితం కూడా శ్రమలు, కష్టాలు వచ్చినప్పుడు అనేక సార్లు ప్రేమిస్తారా సైతాను రకరకాల ప్రేరేపిస్తుంటారు. ఎందుకు ఈ బ్రతుకు చచ్చిపో? చాలా మంది సాతాను కుయుక్తిలో పడిపోయినటువంటి వారు కూడా ఉన్నారు. ఎందుకంటే వాడు మోసగాడు, అబద్ధికుడు. ఈ పని అయిపోయింది పో అని చెప్తూ ఉంటాడండి. దానికి ఏమాత్రం ఎవరు కూడా చోటు ఇవ్వడానికి వీలు లేదు. అపాధికి ఏమి చోటు ఇవ్వకుడి. ఎందుకంటే మన దేవుడు ఎప్పుడు కూడా మనం ఏం చేయడు, మనం భరించే దానికంటే అధికముగా మనకి ఏ కష్టము రానివ్వడంట, ఏ శోధన రానివ్వడు. అసలు మనమే మన వల్ల కాదు అనుకుంటాం. రకరకాల శోధన కాలంలో శోధన వచ్చినప్పుడు, శ్రమలు వచ్చి మళ్ళీ రకరకాల ఏమవుతుంది ప్రేమ ద్వారా ఆలోచనలు వస్తాయి, రకరకాల తలంపులు వస్తాయి. అప్పుడు రకరకాలు తీసుకొస్తాడు. యేసు పైన దూకు అన్నాడు అంటే చచ్చిపో నువ్వు. ప్రేమ బాగా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం అప్పాదికి ఏమో చోటు ఇవ్వటానికి వీలు లేదు. ఎందుకంటే మన దేవుడు మరణం వరకు దీనికి నేర్చుకుంటే మరణం వరకు ఏం చేసి మళ్ళీ నడిపించడానికి సమర్థవంతుడు. అందుకే క్రీస్తునందు ఉండి చనిపోవడం చాలా ధన్యకరం. ఎవరు క్రీస్తులు లేరో వాళ్ళు ఏం చేస్తారు? ఆత్మహత్య చేసుకోవడమో, ఇతరులను చంపమని కోరటమో చేస్తారు. అందుకనే ప్రియమైన ఈ విషయాన్ని మనం బాగా అర్థము చేసుకోవాలి ప్రియమైన పిల్లారా. కాబట్టి ఎవరైతే మరణాన్ని తను తాను చనిపోవాలని ఆత్మహత్యకు పాల్పడుతున్నారో, ఇతరులు చంపమని కోరుతున్నారో, తమ తాము చచ్చిపోతున్నారో, ఇదంతా కూడా దేవుడు లేని ప్రజలు చేసేటువంటి పని, అవిశ్వాసం చేసే పని. బహుశా లోక దృష్టికి మంచి కనపడచ్చు. ఎందుకంటే ఇవాళ రేపు లోకంలో 10 మంది ఏది ఓకే అంటే దాన్ని అమలు చేస్తూ అదే చట్టముగా వస్తుంది. ఇందులో పాపం పుణ్యం అని ఏమాత్రమో ఎవరు ఆలోచించే ప్రసక్తి లేదు. ఒకప్పుడు దాదాపు ఒక 50-60 సంవత్సరాల క్రితము ఏదైతే తప్పు, ఏదైతే సిగ్గుపడవలసిన కార్యమో, ఏదైతే అవమానకరమైన కార్యం అని ఫీల్ అయ్యారో అవి ఈ దినాలు అన్ని చట్టాలు దాలుస్తున్నాయి. ఒక రహస్యం ఉన్నటువంటి విషయాలన్నీ ఏమో పబ్లిక్ గా ఈ దినము
అవుతూ ఉంది. రాబోయే కాలంలో ప్రపంచం ఏమవుతుందో మనకు తెలియదు, కానీ ప్రియులారా, మనము దేవుని వాక్యాన్ని బాగా ఎరిగి ఇది వాక్య సత్యము అని మనము మన పిల్లలకు, మన కుటుంబానికి ఏం చేయాలి? మనం నేర్పించవలసిన బాధ్యత ఉంది. ఎందుకంటే రాబోతున్నటువంటి కాలంలో ప్రియులారా, ఎలాంటి పరిస్థితులు లేదు, సమాజం ఎంతగానో మారిపోతుంది. అర్థమైందా ఈ విషయం? అందుకని మనము మన గృహాల్లో నిత్యంగా పిల్లలు తయారు మనం బోధించవలసిన వారమే ఉన్నాం, ప్రతి తెలియపరచవలసిన వారమే ఉన్నాం ప్రియమైన పిల్ల. లేకపోతే ప్రియమైన పిల్లారా, రాబోతున్న తరము ఏమవుతుందో మనకు తెలియదు. ఎందుకంటే మన అంత భక్తి మనం రాబోతున్న తరం ఉండకపోవచ్చు. ఎందుకంటే వచనం మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఒక తరం గడిచిపోయిన తర్వాత రెండో తరం ప్రియులారా, తర్వాత మూడో తరానికి ఏమవుతున్నారు? దేవునికి దూరం అయిపోవటం చూస్తాం. అలాగే ఇతర ఎన్నో సంఘాలు కూడా ఆ రీతిగా ఉన్నాయి. కాబట్టి ఈ విషయాన్ని మనసులో పెట్టుకొని కొనసాగుతాం. కాబట్టి ఈ విషయము బాగా, కాబట్టి ఏ మాత్రము కారుణ్య మరణమైనది వాక్యానుసారమైనది కాదు. అది సంఘము ఇంకా ఏ మాత్రం ఒప్పుకునే ప్రసక్తి లేదు. అది దేవుని ఉపదేశానికి, దేవుని చిత్తానికి విరుద్ధమైనదని మొట్టమొదటి మనం గ్రహించాలి. అర్థమైందా? రెండోది, ఈ దినములో మరి బ్రెయిన్ డెడ్ అయిన వారికి మరి అవగాహన మార్పిడి, ఇవి ఇతరులకు మేలు చేసేదే, మంచిదే, కానీ అది సొంత ఇష్ట ప్రకారం చేస్తే మంచిదని నా యొక్క అభిప్రాయం, అంతే తప్ప. ఎందుకంటే వాక్య ప్రకారం మనం చూసినప్పుడు యేసు ప్రభు స్వయముగా అందరి కొరకు ప్రాణము పెట్టాడు, రక్తం చిందించాడు. అందుకే మనం రక్తదానం కూడా చేస్తూ ఉంటాం. చివరికి యేసు ప్రాణం కూడా ఇవ్వమన్నాడు. కాబట్టి స్వయముగా ఇస్తే అందులో ఎలాంటి యొక్క పొరపాటు లేదు. నీ ఒక్క సహోదరుని రక్షించిన కొరకు, ప్రాణము కాపాడే కొరకు నీ ప్రాణం పెట్టినా కూడా అది వాక్యానుసారమైనది. అది కూడా క్రీస్తును కలిగి చేయాలి. అప్పుడే దేవుని ప్రతిఫలం పొందుకుంటా. దేవుడు లేకుండా ఎన్నో కార్యాలు చేస్తున్నారు, అది వేరే విషయం. ఎందుకంటే దేవుడు లేకుండా ఎన్ని నీతి క్రియలు చేసిన దాని ప్రయోజనము లేదు. క్రీస్తును కలిగి, క్రీస్తు ప్రేమను బట్టి ఎవరికైనా సరే, క్రైస్తుడికి చేయొచ్చు, అన్యుడికైనా చేయొచ్చు, అందరికీ చేయొచ్చు. అందులో ఎలాంటి తప్పు లేదు. నీ ద్వారా 10 మంది బతకడము, మేలు చేయడము దేవుడు కోరుకుంటున్నాడు. నా ద్వారా 10 మంది ఏంటంటే మేలు, అందుకనే 10 మందికి ఏంటంటే ఉపయోగపడమే దేవుడు కోరుకుంటున్నాడు. ఏ రకంగా ఇతరులకు మేలు జరిగించినా మంచిదే, ఏది మంచి పనులు చేసినా మంచిది. అదే సత్క్రియలు చేయమన్నాడు దేవుడు. కాబట్టి ఈ విషయాన్ని మనకు అర్థం చేసుకోవాలని మనం చేస్తున్నాం ప్రియుల ద్వారా. కాబట్టి ఈ యొక్క సబ్జెక్ట్ కారుణ్య మరణం అనే విషయం గురించి ఈ దినంతో ముగిస్తున్నాను ప్రియుల ద్వారా. ఇది ముగింపు అయిపోయింది. ఇందులో ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే ఇప్పుడే క్లియర్ చేసుకోండి. దేవుడు డాక్టర్ ఆలస్యంగా వచ్చే వారంలో మరొక అంశం, ఇదే తప్పుడు బోధ. సంఘాలు ఈ దినాలు వచ్చే తప్పుడు బోధ గురించి మనము ప్రియుల ద్వారా వచ్చే వారం మరొక విషయాన్ని మనం నేర్చుకోబోతున్నాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, చీముల తండ్రి, మహిమా స్వరూపుడైన దైవమానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ దినాల్లో సంఘంలో భ్రష్టత్వం గురించి మేము నేర్చుకుంటూ, ఏ రకంగా సంఘము విశ్వాసం నుంచి తొలగిపోతుందో, లౌకికం ప్రవేశిస్తుందో, లోకంలో కలిసిపోతుందో అన్న విషయాల గురించి నేర్చుకుంటూ వస్తుండగా, పవిత్రాత్మదేవ మీరు అనేక విషయాలు నేర్చుకునే కృప మాకు ఇచ్చారు. మీకు వందనాలు దేవా. ఈ యొక్క దినంలో విత్తమైన వాక్య ఫలింప చేయండి. ముఖ్యంగా ప్రభు ఈ దినాల్లో శత్రువుని సాధన అనేక రీతులుగా ప్రభు తన యొక్క సొంత జ్ఞానం చేత, ప్రకృతి సంబంధమైన జ్ఞానంతో ప్రభు లోకంలోనూ అలాగే సంఘంలో ప్రవేశించే పరిస్థితిలో కనబడుతుండగా, అలాంటి మా జీవితంలో, మా సంఘంలో, మా కుటుంబంలో ప్రవేశించుకున్నట్లు పవిత్రాత్మ నీ యందు కట్టబడిన వారమని, ఉపదేశం అందు స్థిరపరచబడిన వారికి గొప్ప దయచేయండి. నేను గొప్ప చేసుకోమని, రాజకీయ ప్రజలను దీవించి ఆశ్రయించమని, నిశ్చితమైతే వచ్చేవారు మరొక విషయాన్ని నేర్చుకోవడానికి పవిత్రాత్మ నీవే మాకు నేర్పించాలని నన్ను గొప్ప చేసుకోమని ప్రజోని అష్టం నిపిస్తాం. సమస్య మహిమ గత నీకు ఆరోపిస్తాం. ఏ సమయంలో పాసనం తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు, కుమారుని యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము
ఇప్పుడు వచ్చిన మనందరిలో ఒక సకల పరిశుద్ధులు కూడా ఆయన ఆత్మ తోడని వినిపించను గాక. ఆమేన్. ఆమేన్. అందరూ కూడా యేసుక్రీస్తుని వందనాలు. ప్రైజ్ ది లార్డ్.